బ్రేకింగ్ గా చూస్తున్నాం. ఇటు కరీంనగర్ జిల్లాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇటు ప్రభుత్వ స్కూల్లోని ఒక వ్యక్తి నీచపు పని చేశాడని చెప్పుకోవాలి. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో ఇదొక షాకింగ్ సంఘటన అని చెప్పుకోవాలి. అటెండర్ నీచపు పని చేస్తూ ఉన్నారు. బాలికల వాష్రూమ్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి విద్యార్థుల బాత్రూమ్ వీడియోలన్నిటిని కూడా ఇటు అటెండర్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఈ ఘటన అంతా కూడా గంగాధర మండలం కురిక్యాల స్కూల్లో చోటు చేసుకుంది. వాష్రూమ్లో కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా కూడా అటెండర్ యాకూబ్కి సంబంధించిన ఇది అయితే మనకి తెలుస్తోంది. ఇటు వాష్రూమ్లో లైట్స్ రావడంతో బాలికలు గమనించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు బాలికలు చెప్పిన తర్వాత ఇటు దీనికి సంబంధించి కూడా తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాష్రూమ్లో సీసీ కెమెరాలు ఉండడంతో హెచ్ఎంపై స్కూల్కి సంబంధించిన హెచ్ఎంపై అయితే ఇటు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇటు తల్లిదండ్రులు పోలీసులకి కంప్లైంట్ చేయడంతో ఘటనపై అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరొక వైపు వాష్రూమ్ నుంచి సీసీ కెమెరాలను కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడినైతే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రజెంట్ చూసుకోవచ్చు కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన ఒక్కసారిగా షాక్ గురి చేస్తుందని చెప్పుకోవాలి. గత కొన్ని రోజుల వ్యవధిలో గత కొన్ని రోజుల క్రితం నుంచి కూడా బాలికల వాష్రూమ్లో అటెండర్గా పనిచేస్తున్న యాకూబ్ అనే వ్యక్తి ఇటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించిన వీడియోస్ అన్నింటినీ కూడా రికార్డ్ చేశారు. అనంతరం కూడా వాష్రూమ్లో లైట్స్ని ఉండడం చూసిన బాలికలు ఇటు ఇంట్లోని తల్లిదండ్రులకు ఈ ఘటనకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా వెల్లడించారు. సో అనంతరం ఇటు పోలీసులకి తల్లిదండ్రులు అయితే ఇటు కంప్లైంట్ చేశారు పిల్లల తల్లిదండ్రులు. అనంతరం స్కూల్కి సంబంధించిన హెడ్ మాస్టర్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పోలీసులు ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని దీనిపై అయితే విచారణ చేస్తూ ఉన్నారు. మరొక వైపు వాష్రూమ్లో ఏవైతే యాకూబ్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకుని యాకూబ్ వద్ద నుంచి కూడా ప్రస్తుతం పూర్తి డీటెయిల్స్ అంతా కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అతని దగ్గర ఎటువంటి వీడియోస్ ఉన్నాయి, అతని వద్ద ఇంకా ఎప్పటి నుంచి ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు అన్న కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించి స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ పై కూడా అటు తల్లిదండ్రులు కానివచ్చు, అటు అక్కడ ఉన్న స్థానికులు కానివచ్చు, ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విద్యార్థుల బాత్రూమ్ వీడియోలను రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తిని ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్న ఆ ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ఘటన అంతా కూడా గంగాధర మండలం కురిక్యాల స్కూల్లో చోటు చేసుకుంది. వాష్రూమ్లో కెమెరాలను ఏర్పాటు చేస్తాడు అటెండర్ యాకూబ్. అయితే ప్రస్తుతం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి ఇంకా ఏమైనా వీడియోస్ ఉన్నాయా, అసలు ఎప్పటి నుంచి ఈ ఘటనకి పాల్పడుతూ ఉన్నాడు, ఎన్ని వీడియోస్ అతని దగ్గర ఉన్నాయి అనే వివరాలను అయితే ప్రస్తుతం పోలీసులు అతని వద్ద నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ ఘటన ఒక్కసారిగా అటు స్కూల్లో చదువుతున్న పిల్లలకి కానివచ్చు, తల్లిదండ్రులు కానివచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపాటికి గురి చేస్తుందని చెప్పుకోవాలి. ఈ సంఘటన ఒక్కసారిగా షాకింగ్కి గురి చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో బాలికలు చదువుకుంటున్న స్కూల్లో ఈ విధంగా ప్రవర్తించడం పట్ల సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించడాన్ని చూస్తున్న వ్యక్తిని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. మరొక వైపు పోలీసుల అదుపులో ఉన్నారు కాబట్టి పోలీసులు అతనిపై కఠినంగా శిక్షను విధించాలి అంటూ కూడా ఇటు తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాల అటెండర్ నీచపు పని ఇప్పుడు బాలికల వాష్రూమ్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ వ్యక్తిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నియామకం ద్వారా రావడము, అదేవిధంగా యువకుడు కావడంతో ఇటు బాలికల వాష్రూమ్ లోపల అటెండర్ యాకూబ్ పాషా గోప్యంగా కొన్ని కెమెరాలు అమర్చి ఆ వీడియోలు చిత్రీకరించినట్టుగా గుర్తించడం జరిగింది. అదే
ఇదే యాకూబు అక్కడ ఉన్నటువంటి బాలికలతో అసభ్యకరంగా మాట్లాడడము, అతని చేష్టలు కూడా వికృతంగా ఉండడంతో ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. అయితే బాలికలు ఈ విషయాన్ని వారి యొక్క తల్లిదండ్రులకు చెప్పడంతో వీళ్ళు గంగాధర పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఆ పోలీసులు ఫిర్యాదు చేసిన తర్వాత ఇప్పటికే అక్కడికి చేరుకొని ఇటు రెవెన్యూ అధికారులు, పోలీసులు వాష్రూమ్ లోపల అనుమానాస్పదంగా మెరుస్తున్నటువంటి కెమెరా పరికరాన్ని వాళ్ళు గమనించినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ఆ తల్లిదండ్రులకు చెప్పి కొంతమంది బాలికలు చెప్పడంతో అయితే మొత్తం కూడా ఇవన్నీ పాఠశాలకు చేరుకొని హెడ్ మాస్టర్ తర్వాత పైన తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే గంగాధరకు ఎస్ఐ తర్వాత చొప్పదండి సిఐ ఇద్దరు కూడా ఘటనా స్థలానికి చేరుకొని విచారణ కూడా ప్రారంభించారు. ఏవైతే సీక్రెట్ కెమెరాస్ ఉన్నాయో ఆ కెమెరాలను వాళ్ళు స్వాధీనం కూడా చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతము ఇటు నిందితుడు అయితే వారి అదుపులో ఉన్నట్టుగా అయితే, పోలీసుల అదుపులో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రేఖ శ్రీనివాస్ అతను జాయిన్ అయ్యి 4 నెలలు అవుతుంది అని అన్నారు. మరి 4 నెలల నుంచి కూడా తన ప్రవర్తన బాలికల పట్ల ఆ విధంగానే ఉందా? అదే విధంగా ఆ సీసీ కెమెరాలను ఎప్పుడు అమర్చాడు? తనే అమర్చారా, ఇంకెవరైనా సహాయంతోనే ఆ ఘటన అనేది చోటు చేసుకుంది అనుకోవచ్చా? కొద్ది రోజుల క్రితమే ఇటు ఎప్పుడైతే కురిక్యాల ప్రాథమిక స్కూల్ లోపల జాయిన్ అయిన తర్వాత నుంచి కూడా అతని ప్రవర్తన వింతగానే ఉన్నట్టుగా అయితే తెలుస్తున్నది. మొదటి నుంచి కూడా అనుమానాస్పదంగా ఉండడము, విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించడము, వారిని అలా చేసడంతో మొదటి నుంచి కూడా అనుమానంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇంత దారుణానికి అయితే ఒడిగడతారని చెప్పి ఇటు బాలికలు కానీ ఆ ఉపాధ్యాయులు కానీ అతని పైన అయితే గుర్తించలేదు. ఏకంగా బాత్రూమ్ లోనే సీసీ కెమెరాలు పెట్టి వీడియోలు అయితే రికార్డ్ చేసినట్టుగా అయితే తెలిసింది. అయితే పోలీసులు అయితే ప్రస్తుతం ఆ పరికరాన్ని వారి గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. యాకూబ్ తో పాటుగా ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఏం చేశారు? బాలికల వాష్రూమ్ లో ఈ సీసీ కెమెరాలు ఎన్ని అమర్చారు, దీనికి సంబంధించి పోలీసులు ఏదైనా క్లియర్ గా చెప్పారా? అదే విధంగా బాలికలకు సంబంధించిన ఏదైనా వీడియోస్ ని యాకూబ్ పాషా ఇంకెవరికైనా పాస్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటి వరకు అయితే పోలీసులు కేవలం దర్యాప్తు చేస్తున్నారు. ఈ మొత్తం ఇంకా సీసీ కెమెరాల్లో ఏదైతే కెమెరా ఉన్నదో ఆ కెమెరా లోపల ఏ విధమైనటువంటి రికార్డులు చేశాడు వీడియోలు అనేటువంటిది ఇప్పటి వరకు కూడా బహిర్గతం కాలేదు. కానీ మొత్తానికైతే ఆ బాత్రూమ్ లోపల ఒక కెమెరా అయితే గుర్తించినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. కరీంనగర్ జిల్లాలో ఇటు షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలోని ఒక అటెండర్గా పనిచేస్తున్న యాకూబ్ అనే వ్యక్తి బాలికలకి సంబంధించిన వాష్రూమ్స్లో సీసీటీవీ కెమెరాలని అమర్చారు. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం బాలికలు చదువుతున్న పాఠశాలకు సంబంధించిన వాష్రూమ్లో అయితే ఇటు అటెండర్గా పనిచేస్తున్న వ్యక్తి సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సో అతనిపై పోలీసులు ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు? అసలు ఈ మొత్తం ఘటనకి సంబంధించి స్కూల్కి సంబంధించిన యాజమాన్యం ఏం చెప్తుంది శ్రీనివాస్? మండలం కుర్క్యాల ప్రభుత్వ పాఠశాల లోపల ఇది నిజంగా ఒక షాకింగ్ ఘటన అని చెప్పుకోవచ్చు. బాలికల వాష్రూమ్ లోపల ఇటు ఏకంగా ఒక సీక్రెట్ కెమెరా గోప్యంగా పెట్టి గోప్యంగా వీడియోలు తీసినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కొద్ది రోజుల క్రితమే కారుణ్య నియామకాల ద్వారా యాకూబు ఇటు కుర్క్యాల ప్రాథమిక పాఠశాల లోపల అటెండర్ గా చేరడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా యాకూబు ప్రవర్తన ఇటు విచిత్రంగానే ఉన్నది. అయితే ఆ మొదటి నుంచి కూడా బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అయితే బాలికలు యాకూబ్ అంటేనే భయపడేటువంటి వారని కూడా తెలుస్తుంది. అయితే ఇటు యాకూబు ఎవరికి అనుమానం రాకుండా వాష్రూమ్ లోపల అనుమానాస్పదంగా ఒక కెమెరా పెట్టి చాలా రోజుల నుంచి కూడా బాలికల యొక్క వీడియోలు చిత్రీకరించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇటీవల వాష్రూమ్ లోపల ఈ అనుమానాస్పదంగా మెరుస్తున్నటువంటి కెమెరా పరికరాన్ని గ్రహించి పాఠశాలలోని బాలికలు కొంతమంది వారి తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళంతా కూడా పాఠశాలకు చేరుకొని హెడ్ మాస్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఇంత తతంగం జరుగుతున్నప్పుడు మీరు బాధ్యత ఏం చేస్తున్నారు అని చెప్పి అయితే హెడ్ మాస్టర్ కూడా నిలదీయడం జరిగింది. మొత్తానికైతే ఈ ఎలక్ట్రికల్ పరికరం ద్వారా ఒక మెరుస్తున్నటువంటి పరికరం గుర్తించి చెప్పడంతోనే బాలికలు చెప్పడంతోనే ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపైన హెడ్ మాస్టర్ కూడా గంగాధర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ సంఘటన స్థలానికి ఇటు గంగాధర ఎస్ఐతో పాటుగా చొప్పదాని సిఐ ఇద్దరు కూడా చేరుకొని మొత్తం కూడా విచారణ ప్రారంభించారు. బాలికలు చెప్పినట్టుగా వాష్రూమ్ లోపల ఉన్నటువంటి కెమెరా పరికరాన్ని
స్వాధీనం కూడా చేసుకున్నారు. అయితే యాకూబ్ పెట్టినటువంటి కెమెరా లోపల ఎలాంటి వీడియోలు చిత్రీకరించబడి అనేటువంటి అయితే ఇప్పటికీ పోలీసులు అయితే గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ యాకూబ్ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ప్రాథమిక దర్యాప్తు ప్రకారం అయితే అతని పైన విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిందితులని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇంకా ఎలాంటి వీడియోలు చిత్రీకరించారు, దీన్ని ఎవరికైనా సోషల్ మీడియా లోపల చేరవేశారు అనేటువంటి కోణం లోపల అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తానికైతే రేపటి వరకు అయితే పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ అయితే ఈ సమాజం అంటే ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం అయితే నిజంగా ఇది చాలా దారుణమైన అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ చాలా మంది కూడా ఈ షాకింగ్ ఘటనతో అయితే విస్తుపోతున్నారు. ఏకంగా బాలికల వాష్రూమ్ లోపలి ఇలా కెమెరాలు పెట్టడి చిత్రీకరించడం ఏంటి అని చెప్పి అయితే తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక కరీంనగర్ జిల్లాలో ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో బాలికలకి సంబంధించిన వాష్రూమ్లో సీసీ ఫుటేజ్ని అమర్చారో దీనికి సంబంధించి అసలు అక్కడ ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నారు అనేది ఒకసారి విందాం. ఎవరంటే ఇప్పుడు అటెండర్ వలన ఇబ్బంది పడ్డట్టుగా పిల్లలు చెప్తున్నారు. ఏమి ఇబ్బంది అనేది వాళ్ళు నివేదిక తయారు చేసుకున్నారు. వాళ్ళు జిల్లా ఉన్నతాధికారులకు ఇస్తారు. దాని ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దాని ప్రకారంగా నడుచుకుంటారు. ఎందుకంటే ఆ రిపోర్ట్ అనేది కాన్ఫిడెన్షియల్ మేడం వాళ్ళకి చెప్తారు కాబట్టి మేము చూడలేదు. ఇటువంటి కార్యక్రమాలు జరగకూడదు. అందుకనే జిల్లా యంత్రాంగము స్నేహిత అటువంటి కార్యక్రమాల ద్వారా సఖీ టీం ద్వారా ఉన్నత పాఠశాలలో చదువుతున్న అమ్మాయిలకి అందరికీ కూడా కౌన్సిలింగ్ రూపంలో ఇది జరుగుతున్న ఏ ఇబ్బంది పడ్డా కూడా చెప్పడానికి కొరకు జిల్లా కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేస్తున్న స్నేహిత లాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతున్నవి. ఇటువంటిది ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసు వారికి ఇన్ఫామ్ చేయడం, వాళ్ళు రావడం, ఈ సఖీ కేంద్రం వాళ్ళు వాళ్ళ నివేదిక కూడా తయారు చేసుకొని ఉన్నతాధికారులకు సబ్మిట్ చేస్తారు. ఈరోజు ఉన్నతాధికారులు చెప్పిన విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న బాలికల స్కూల్కి సంబంధించిన వాష్రూమ్లో అయితే అక్కడే పనిచేస్తున్న అటెండర్ యాకూబ్ సీసీటీవీ ఫుటేజ్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా పిల్లలు అక్కడ లైట్స్ని వెలగడం గమనించిన విద్యార్థులు ఒక్కసారిగా కూడా దీనికి సంబంధించి తల్లిదండ్రులకి ఈ విషయాన్ని తెలిపారు. అనంతరం కూడా తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి హెడ్ మాస్టర్ని నిలదీసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఈ ఘటనపై హెడ్ మాస్టర్ పై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ సంఘటనకు సంబంధించి ప్రస్తుతం నిందితుడు యాకూబ్ అని అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని ఎప్పటి నుంచి ఆయన కెమెరాలని వాష్రూమ్స్లో అమర్చాడు, అలాగే ఎన్ని వీడియోస్ని ఇప్పటి వరకు రికార్డ్ చేసుకున్నాడు, అతని వద్ద ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి అనే దానిపై అయితే ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తంగా ఈ ఘటనకి సంబంధించిన ప్రస్తుతం అయితే హెడ్ మాస్టర్ పై అయితే ఇటు ఒక తల్లిదండ్రులు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పటి నుంచి ఇది ఘాతుకానికి పాల్పడుతున్నారు అనే కోణంలో కూడా పోలీసులు అతని వద్ద నుంచి పూర్తి సమాచారాన్ని అయితే సేకరిస్తూ ఉన్నారు. అతనిని తీవ్రంగా శిక్షించాలి, కఠినమైన శిక్షను విధించాలి అంటూ కూడా ఇటు తల్లిదండ్రులు కానివచ్చు స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి హెడ్ మాస్టర్ ఎటువంటి వివరణ ఇవ్వబోతున్నారు, ఎంతకాలం నుంచి ఆయన స్కూల్లో ఉన్నారు అనేది వివరాలను కూడా తెలుసుకోబోతున్నారు. మరొక వైపు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులను వేధిస్తున్నాడు అంటూ కూడా మరొక వైపు దీనికి సంబంధించిన సమాచారం అయితే వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే ఆ వాష్రూమ్లో వీడియోస్ ఉంటాయో వాటన్నిటినీ గతంలో తీసినప్పుడు ఇటు సోషల్ మీడియాలో కానివచ్చు ఎక్కడైనా అప్లోడ్ చేశాడా అనే కోణంలో కూడా ప్రస్తుతం అన్ని వివరాలను అయితే ఈ పోలీసులు రాబట్టే పనిలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అయితే మనకి రేపటి వరకు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది.